అందరికీ వీడియో వీక్షిస్తున్న మీకును యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. ప్రియులారా, నేను ఎప్పుడు చెప్పే మాటే, దేవుని మాటలు ఎంతో విలువ కలిగినవి. శ్రద్ధగా దేవుని మాటలు వినొద్దు, అజాగ్రత్తగా ఉండొద్దు. దేవుని మాటలు శ్రద్ధతో వింటూ మన హృదయాలలో భద్రపరుచుకోవాలి. భద్రపరుచుకున్న వాటిని మన యొక్క జీవితాలలో అవలంబించుకోవాల్సిందిగా దేవుని పేరిట నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ లోకంలో మనుషులు ఎలాంటి వారుగా ఉంటారంటే, మన కుటుంబ లోటుపాటులను చూసి వెక్కిరిస్తూ, అదే రీతిగా మన కుటుంబ సభ్యుల వ్యసనాలను బట్టి, మన కుటుంబ సభ్యుల ఆ యొక్క దిగజారిపోయిన పరిస్థితిని బట్టి, మన కుటుంబంలో ఉన్న అసమాధాన పరిస్థితులను బట్టి వెక్కిరిస్తూ ఉంటారండి. ఇలా వెక్కిరింత పాలు చేస్తూ ఉంటారు. అలా మనుష్యుల చేత వెక్కిరింతల పాలైన కుటుంబాలలో మనది ఒక కుటుంబం అయితే, ఆ యొక్క వెక్కిరింతల పాలైన వారిలో మనము ఒకరిగా ఉంటే, గుర్తుంచుకోండి, మన దేవుడు వెక్కిరింత పాలు నుంచి మనల్ని నాయకులుగా చేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెక్కిరింతల పాలు చేసిన వారితోనే మిమ్మల్ని పొగిడించే దేవుడు మన దేవుడు. వెక్కిరింత పాలు చేసిన ఆ నోటితోనే ఘనపరిచే దేవుడు. ఘనపరిచే విధముగా మనల్ని ఉంచే దేవుడు. గుర్తుంచుకోవలసిన ఒక మాట ఏంటంటే, మనుషులు అంటారు, నువ్వు పనికిరాని వాడువు, నువ్వు పనికిరాని దానవు అన్నవాళ్ళే నీ విజయాన్ని చూసి చప్పట్లు కొట్టించే రీతిగా దేవుడు కుటుంబాలని దీవిస్తాడు. ఈరోజు ఎంతమంది అయితే నా కుటుంబంలో మూర్ఖమైన వారు ఉన్నారని, నా కుటుంబము మారదని, నా కుటుంబము రక్షింపబడదని, నా కుటుంబము దేవునికి ఎంతగానో విరోధంగా ఉండే కుటుంబముగా ఉంటుందని, రక్షణ ఎంత మాత్రమో నా కుటుంబానికి రాదేమో అని ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. చూడండి, వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. చాలండి, చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మహా గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చదవబడిన వాక్యము ద్వారా మీరేమైతే మాట్లాడదలుచుకున్నారో ధారాళముగా సూటిగా మాట్లాడండి. వినిన ఈ మాటలు మా హృదయాలలో మేము భద్రపరుచుకొని మా జీవితాలలో అవలంబించుకునే కృపని సహాయం చేయండి. అదే రీతిగా మనిషిగా నేను నిలబడి ఉన్నాను. నా శక్తి చేత, నా బలము చేత, నా జ్ఞానము చేత నేను మాట్లాడలేను కనుక నా ఆత్మను మరుగుపరిచి పరిశుద్ధాత్మతో 7 అభిషేకంతో నన్ను మీరు అభిషేకించి మీరే మాట్లాడి మహిమ పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి అతి వినయముగా వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము ఏమని తెలియపరచబడి ఉన్నదంటే, నా కుటుంబము ఇంకా రక్షణ లేని కుటుంబముగా ఉంటదండి. నా కుటుంబములో నా భర్త మారడేమో,